నమస్కారం అండి. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటల్ని నేర్చుకోవాలి అనుకునే వారి కోసం రోజు రకరకాల వంటల్ని మీకు పరిచయం చేస్తూనే ఉంది మీ అభిరుచి. మరి ఈ రోజు కూడా అభిరుచిలో సరికొత్త వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వంటలేంటో చూసేద్దామా? మరి ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు స్టార్ట్ చేసేద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఉసిరికాయ రైస్ అండి. ఉసిరికాయ రైస్. వావ్. అంటే నాకు తెలిసి కొంచెం పుల్ల పుల్లగా అలా, అంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. సో ఇప్పుడు మనకి ఉసిరికాయలు కూడా బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి సో పర్ఫెక్ట్ టైం అన్నమాట ఈ రైస్ ట్రై చేయడానికి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈజీగా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే. ఉసిరికాయ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఉసిరికాయ పులిహోరలో అయితే పులి ఉంటుంది, ఉసిరికాయల రైస్ లో రైస్ ఉంటుంది. అంటే పులిహోరకి రైస్ కి తేడా అదేనా? అడిగేద్దాం రాజుగారిని. రాజుగారు ఏమంటారు మీరు? ఆ రెండింటికి తేడా అదేనా? ఏమో, నేను మళ్ళీ అంటే ఆలోచనలో పడ్డాను. అంటే పులి ఉంటుందా లేదానా, లేకపోతే ఆ రెండింటికి తేడా అదే అనా? ఏం కాదు, అంటే అక్కడ మనకు వేసుకునే పోపులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పులిహోరకి కొంచెం ఇంగువ కానీ ఆ పప్పులు దాంట్లో కొంచెం చేంజ్ ఉంటుంది. పసుపు అవన్నీ వేసుకుంటాం కదా. ఇక్కడ సింపుల్ రైస్ ఐటెంలో మనకు కొంచెం డిఫరెన్స్ గా వస్తుంది. ఓకే, సో కొంచెం పులి కాదండి ఉండేది, పోపు అంట, పోపులో అంట తేడా. సో పులిహోర జనరల్లీ చేసుకుంటూ ఉంటాం ఉసిరికాయతో, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా రైస్ చేస్తున్నారు రాజు గారు. ఓకే, సో ఇక్కడ నెయ్యితో చేసుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు రాజుగారు ఏమంటారంటే చిన్న పోపు తేడాతోనే రుచులన్నీ మారిపోతూ ఉంటాయి వంటల్లో. సో పోపు కొంచెం డిఫరెంట్ గా పెట్టుకుంటే పులిహోర, ఇక్కడేమో ఇంకొక రకంగా పెట్టుకుంటేనేమో రైస్ కి అలా పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే జనరల్ గా మనం చూపించే ఆ ఈజీ రెసిపీస్ లలో కూడా మనం చిన్న చిన్న చేంజింగ్స్ తో చాలా రకాలుగా మనం రుచులు మార్చుకుంటూ డిష్లు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం కదా. అవును. సో ఇది కూడా అలాంటిదే. సో ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు, నేతి వాసన చాలా కమ్మగా వస్తుంది. అసలు నేతిలో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది రాజు గారు. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. సో ఉసిరికాయలు అంటే మీరు ఇక్కడ అంటే మనం ఎలాంటి ఉసిరికాయలు వాడుకోవచ్చు? కొన్ని పెద్దవి చిన్నవి రకరకాలు దొరుకుతూ ఉంటాయి కదా రాజు గారు. పెద్ద ఉసిరికాయనండి. పెద్ద ఉసిరికాయ. ఓకే. చిన్నదాంతో ఎక్కువగా ఏంటంటే మనం పచ్చళ్ళు అవి చేసుకుంటూ ఉంటాం. అవును. అండ్ చిన్నది మనకి ఇలా తురుముకోవడానికి కూడా కొంచెం కష్టమే కదా. వాటర్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఉసిరి తురుమండి, తురుము మరి ముక్కలు ముక్కలుగా అంటే బాగుండదు కదా తినేటప్పుడు. ఇలా తురుము వేస్తే రైస్ కూడా బాగా పట్టేస్తుంది. ఓకే, సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఓకే, అది కూడా నేతిలో వేయించుకుంటే మనకు ఆ కమ్మదనం అంతా కూడా కాస్త ఉసిరికి కూడా పట్టేస్తుంది. సో ఉసిరికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త మనకి నేతిలో వేగితే ఆ పులుపు అనేది కూడా కొంచెం, ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కదా, అన్ని బాగా పట్టేస్తాయి. కొంచెం అది పచ్చివాసన పోతే బాగుంటుందండి. ఉసిరికాయ కొంచెం వేగాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మందికి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, అంతేనా అంటే జుట్టు కూడా పొడిబారిపోతూ ఉంటుంది. మరి ఈ జుట్టు పొడిబారిపోవడం అనే సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే, తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె కానివ్వండి, ఏదైనా ఒక నూనె బాగా తలకు అప్లై చేసుకుని దాని తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. అలాగే తలస్నానం చేసిన తర్వాత కూడా మీకు జుట్టు బాగా పొడిగా అనిపిస్తూ ఉంటే లైట్గా కనుక నూనె అప్లై చేసుకున్నట్లయితే ఈ జుట్టు పొడిబారడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదా, వేగిందా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం ఇలా పొడిపొడిగా అయిపోయింది కదా. దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసి రైస్ యాడ్ చేసుకోండి. సో ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్.
సో యాక్చువల్లీ ఉసిరికాయలు మనకి కార్తీకంలో రావడం స్టార్ట్ అవుతుంది ఎక్కువగా, ఎస్ అండి. బట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రాజు గారు. ఈ సీజన్ లో మెల్లమెల్లగా మనకు ఆల్రెడీ ఉసిరికాయలు దొరుకుతున్నాయి. ఉసిరికాయలు అలాగే మామిడికాయలు కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం సీజన్ తో సంబంధం లేకుండా మనకు మార్కెట్ లోకి వస్తూ దొరుకుతున్నాయి. మా ఇంట్లో కూడా ఉసిరి చెట్టు ఉంది, చాలా పెద్ద ఉసిరి చెట్టు. రోజుకి ఇన్ని ఉసిరికాయలు, నేను అందుకే చూసి ఇంకా కార్తీకం రాకనే ఇన్ని ఉసిరికాయలు వచ్చాయేంట్రా బాబు అనుకున్నాను అనమాట. సో కాబట్టి ఎనీ సీజన్ మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు దొరకకపోతే ఇక్కడ వెళ్ళొచ్చు. అంత స్టాక్ లేదండి, అంటే నలుగురికి పంచొచ్చేవో గట్టిగా, ఎక్కువ మంది వచ్చేస్తే కష్టం. బట్ ఇట్స్ ఓకే, రండి, పర్లేదు, నో ప్రాబ్లం. స్టూడియోకి వచ్చేసేయండి, ఇంటర్ అంటే కష్టం కదా. స్టూడియోకి వచ్చేసేయండి, ఇచ్చేస్తాం. ఓకే, సో కొంచెం రైస్ మగ్గితే మనకు బాగుంటుంది. యా, టమాటా స్మెల్ వస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, చూడ్డానికి చాలా బాగుంది. ఎస్, పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సూపర్. ఉసిరికాయ రైస్ రెడీ అండి. గుమగుమలాడిపోతోందండి ఉసిరికాయ రైస్. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉసిరికాయ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, అన్నం వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ రైస్ రెడీ. ఉసిరికాయ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగుంది రాజు గారు. మేజర్ టేస్ట్ అంతా కూడా నెయ్యి వల్ల వచ్చింది దీనికి. సో నెయ్యి అలాగే దాంతో పాటుగా వెల్లుల్లి కూడా వేసుకున్నాం. వెల్లుల్లి బికాస్ ఆ పులుపుని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాయి, లేకపోతే మనం ఎక్కువ రిసీవ్ చేసుకోలేము. అంటే పులుపుతో పాటు ఉసిరిలో ఏంటంటే కొంచెం వగరు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి ఫ్లేవర్స్ మనం అడిషనల్ గా యాడ్ చేస్తే సో ఆ టేస్ట్ మనం కొంచెం ఇంప్రూవ్ చేసొచ్చు. యా, అంటే ఇందులో మీరు ఇంకా వేరే వేరే పౌడర్స్ అన్ని వేసి అనవసరంగా మనం దాన్ని టేస్ట్ పోగొట్టకుండా సింపుల్ గా ప్లెయిన్ గా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది, ఈజీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. దానిమ్మ గింజల లాంటి ఎర్రటి పెదాలు అని చెప్పేసి మన కవులు పోలుస్తూ ఉంటారు కదండి. కానీ చాలా మందికి పెదాలంతా కూడా ఎండిపోయినట్లు బాగా డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య తగ్గి దానిమ్మ గింజల లాంటి ఎరుపు రంగులో పెదాలు కావాలి అనుకుంటే దానిమ్మ రసాన్ని కనుక పెదాల మీద అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉన్నట్లయితే పెదవులు మృదువుగా ఉంటాయి. నిజంగానే దానిమ్మ గింజల లాంటి ఎర్రటి పెదాలు మీ సొంతం అవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మదర్స్ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి. హాయ్ హాయ్ అండి. హాయ్, మీ పేరు? లాస్యా అండి. లాస్యా గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అశోక్ నగర్, హైదరాబాద్. అశోక్ నగర్, హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. హాయ్ తేజ. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ మోతీనగర్ నుంచి వచ్చాను. మోతీనగర్ నుంచి. ఓకే, సో మరి లాస్యా గారు, ధనలక్ష్మి గారు మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, మరి వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. సో ఇక్కడ మీకు తెలుసు కదా, మీ పిల్లలు అడిగిన వంటలు మీరు చేయాలి. అంటే ఎవరు అడిగిన వంటలు ఎవరు చేయాలనేది తెలీదు, బట్ ముందైతే మీ పిల్లల్ని మాట్లాడిద్దాం. వాళ్ళకి ఏ వంటలు ఇష్టమో లిస్ట్ తీసుకుని వద్దాం. ఓకేనా? హాయ్. హాయ్, నీ పేరు? అంజలి. అంజలి, నీ మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది తెలుసా? తెలుసు. ఏంటో చెప్పు. అంజలి అంజలి అంజలి. ఇంకొకటి ఉంది, నాకు తెలీదు. చెప్తా అదేంటో కూడా. మరి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని రాస్తావా? నాకు చెప్పాలి, బట్ చెవులో సీక్రెట్ గా చెప్పాలి. ఓకే, ఓకేనా? ఓకే. ఓకే. హలో. హాయ్, నీ పేరు? నా పేరు శాలిని. శాలిని, నీ ఫేవరెట్ డిషెస్ అన్ని కూడా చెప్పాలి. ఓకే, నాకు కొంచెం సీక్రెట్ గా చెప్పేస్తే నేను నోట్ చేస్తా. ఓకేనా? ఓకే, సో ముందు అంజలి ఫేవరెట్ డిషెస్ ఏంటో అడిగి అవి రాసుకుందాం. ఓకే, చెప్పు అంజలి.
ఓకే నెక్స్ట్. ఓకే ఇంకోటి. అంజలి బాగా ఫుడ్డియా? బాగా ఫుడ్ ఇష్టమా? మమ్మీ చేసిన వెరైటీస్ అన్ని తింటూ ఉంటావా? తింటాను. ఓకే. సో ఇప్పుడు అంజలికి ఫేవరెట్ డిషెస్ ఏంటో ఒక 3 రాసాము. నెక్స్ట్ శాలిని అడుగుదాం. శాలిని. అబ్బో లాస్య గారు, ధనలక్ష్మి గారు చిట్టి తీయాలి. ఎవరికి ఏ చిట్టి వస్తుందో ఆ వంట చేయాలి, అదన్నమాట. ఓకే. నాకు ఇవ్వాలి, ఇచ్చే. సో ముందు లాస్య గారు నాకు ఇచ్చిన స్లిప్ ని చూద్దాం, ఇందులో ఏముందో. సోయకూర బడలు. ఓకే గ్రేట్. సోయకూర బడలు బాగా చేస్తారా? చేస్తాను. లాస్య గారు మీరు? చేస్తాను. మీ అమ్మాయి అడిగిందే డిష్ ఇది. సో లక్కీగా మీరు మీ అమ్మాయి అడిగిన డిష్ నే తీసారనమాట. కాబట్టి నాకు తెలిసి అంత కష్టం కాదు మీకు, రైట్? సో ఇప్పుడు ధనలక్ష్మి గారికి ఏ డిష్ వచ్చిందో చూద్దాం. ఓకే, యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి. ఇద్దరు కూడా సూపర్ లక్కీ ఈరోజు. ఇది కూడా మీ అమ్మాయి అడిగింది, ధనలక్ష్మి గారు. శాలిని అడిగిన వంట అనమాట ఇది. సో మీకు కూడా నాకు తెలిసి ఈజీయే. సో 2 వంటలు డిసైడ్ అయిపోయాయి. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ఒకటేమో వడలు, ఒకటేమో కేసరి. అద్భుత. మరి వంటలు మొదలు పెట్టేద్దాం. ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. ధనలక్ష్మి గారు చేస్తారా? కేసరి చేసేస్తారా ఫస్ట్? ఓకే, ధనలక్ష్మి గారు చేస్తారు యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకులు 4, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు. యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి స్టార్ట్ చేసేద్దామా? ధనలక్ష్మి గారు రెడీయా? రెడీ. సో ముందు నెయ్యి. సో ఆబ్వియస్లీ మనకి కేసరి అంటే నెయ్యితోనే చేసుకుంటే బాగుంటుంది కమ్మగా. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా ఫస్ట్? వేయించిన డ్రై ఫ్రూట్ ఫస్ట్ కొద్దిగా వేయించి పక్కన పెడదాం. ఓకే, ఆఫ్ చేసేనా? తీసేసుకోండి. ఇందులోనే ప్రాసెస్ కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు కొద్దిగా రవ్వ వేయించేద్దాము. ఓకే, ఏంటిది ఉప్మా రవ్వ? అవును. ఓకే, సో ఉప్మా రవ్వ కొంచెం నేతిలో వేయించుకోవాలన్నమాట. వేయిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, పచ్చి కూడా మనకు పచ్చి వాసన తగలదు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ధనలక్ష్మి గారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. సో వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? మీ శాలినికి బాగా ఇష్టమా అవును వంటలు చేయడం? చాలా ఇష్టం. తన ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నాకు 2 అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలేనా? సో శాలిని చెల్లా అక్క? చెల్లి. ఓకే, సో మీ పెద్దమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? పెద్దమ్మాయి సాత్విక 9th క్లాస్. 9th క్లాస్. ఓకే, కానీ మీ హాయ్ గురించి వెయిట్ చేస్తుంటుంది. నా హాయ్ కోసం తను వెయిట్ చేస్తూ ఉంటుందా? ఓకే, సాత్విక. సాత్విక హాయ్. పబ్లిక్ ఎగ్జామ్ జాగ్రత్తగా చదువుకో. లేదు 9th. 9th తర్వాత 10th కదా. Okay, నేను ముందు జాగ్రత్తగా చెప్పేసా, మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో. ఇది తీస్తాను, పక్కన పెట్టేస్తాను. ఓకే, సో రవ్వ కూడా నేతిలో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. శాలిని ఏం చదువుతోంది? 7th క్లాస్. 7th 9th. ఓకే, ఇది చల్లబడే వరకు మనం యాపిల్ కట్ చేసి పెట్టేసుకుందాం. యాపిల్ త్వరగా నల్లబడిపోతుంది కదా, కాబట్టి కరెక్ట్ టైంకే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఈ లోపు నేను యాపిల్ కట్ చేయండి. సో పీల్ చేసుకుని వాడితే యాపిల్ చాలా సేఫ్. ఏం చేద్దాం, పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు. బాగా వ్యాక్స్ అవి రాసేసి యాపిల్ అసలు చాలా డైరెక్ట్గా పొట్టుతో తినలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి చక్కగా పీల్ చేసుకుని తినండి అంతే. ఎలా మీరు దీన్ని యాపిల్ని క్రష్ చేయాలా లేకపోతే ముక్కలుగా? చిన్న పీసెస్ చేసి మళ్ళీ ఇది కూడా నెయ్యిలో వేయించాలి. ఓకే, సో స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా?
స్వీట్స్ హాట్స్ అన్నీ చేస్తాం. అన్నీ చేస్తారా? మేము ప్యూర్ వెజిటేరియన్స్. ఇంకా ఇంట్లో అన్ని వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి హెల్పింగ్ కి కూడా బాగా ఉంటుంది మీకు. ఇంకా మాది జాయింట్ ఫ్యామిలీ. ఆహా, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 10 మెంబర్స్ ఉంటాం. 10 మంది. 10 మందికి వంట మీరు ఒక్కరే చేస్తారా? మా కో సిస్టర్ ఉంది, తను మేమిద్దరం చాలా హెల్ప్ఫుల్ గా చేసుకుంటాం. ఓకే. మా అత్తయ్య ముగ్గురు కలిసి చేస్తాం. సూపర్ సూపర్. మా వారు కూడా నన్ను అన్నింటికి ఎంకరేజ్ చేస్తుంటారు. అవునా? సో వంటల మీద బాగా ఇంట్రెస్టా మీకు? అవును. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డర్. ఓకే. ఇలా చిన్నగా కట్ చేసిన ఆపిల్స్ ఇందులోకి వేసి సెమీ ఫ్రై, కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. సో అన్నీ కూడా సపరేట్గా ఫ్రై చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టారు, రవా ఫ్రై చేసి పక్కన పెట్టారు, ఇప్పుడు యాపిల్స్. ఎందుకలా మ్యాష్ చేసేస్తున్నారు? ఇలా చేసి ఇంకా ఫ్లేవర్ హల్వాకి ఇంకా బాగా పట్టేసుకుంటారు. ఓకే ఓకే. కేసరికి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ పడుతుంది కాబట్టి యాపిల్స్ మ్యాష్ చేస్తున్నారా? ఈలోపు ఒక జోక్ చెప్పండి, నేను చేస్తాను. నేను జోక్ చెప్పాలా? అవును. నేను ఎందుకండి, అక్కడ పిల్లలు ఉన్నారు, చక్కగా మంచి పాటలు పాడతారు, జోకులు చెప్తారు, వాళ్ళకి తెలిసినవి చాలా ఉంటాయి. సో వాళ్ళనే అడుగుదాం. అవును, మా పాప మంచి సింగర్. అవునా? శాలిని మంచి సింగరా? అవును. కమాన్ శాలిని, టేక్ ద మైక్ అండ్ సింగ్ ఇట్. అయితే మంచి సాంగ్ పాడు, నీ ఫేవరెట్ సాంగ్. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. తల వంచి కైమోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నన్ను కని పెంచినాదని, కనుక తులలేని జన్మంబునాదని. త్రైలింగధామం త్రిలోకాభిరామం, అనన్యం అగణ్యం ఏదో పూర్వపుణ్యం. త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. ఏ వావ్, నేర్చుకుంటున్నావా మ్యూజిక్ శాలిని? లేదా? ఈ పాట ఎక్కడ నేర్చుకున్నావు? డాడీ నేర్పించాడు. మీ డాడీ సాంగ్స్ పాడతారా? చాలా బాగా పాడతాడు. ఓ వావ్, సో అలా వచ్చిందనమాట నీకు. సూపర్ అబ్బా. మదర్ అండ్ ఫాదర్లో కనుక మనకు అలాంటి టాలెంట్ ఉందనుకో, మనం నేర్చుకోవడం ఇంకా ఈజీ అనమాట. అలాగే నేర్చుకుంటుండు మీ ఫాదర్ దగ్గర మంచి మంచి సాంగ్స్. సూపర్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? యాపిల్ బాగా స్మాష్ చేసేసారు మీరు, స్టవ్ కూడా ఆపేసాం గ్యాప్లో. సో నెక్స్ట్ ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ కావాలా? చాలు, సరిపోతుందా? ఈలోపు ఒక జోక్ చెప్తా. మీరు చెప్తారా జోకు? అది నన్ను చెప్పమని మీరు జోక్తో రెడీగా ఉన్నారని నాకు అర్థమైంది అప్పుడే. చెప్పండి, కానీ నేను నవ్వాలి. ఓకే ఓకే చెప్పండి. ఒక క్లాస్లో తేజ అనే టీచర్ ఉంటుంది. నవ్వేశారండి అప్పుడే. ఓకే చెప్పండి. ఒక క్లాస్లో తేజ అనే టీచర్ ఉంటుంది. తను అంటుంది, నేను ఒక క్వశ్చన్ ఎవరైతే నాకు ఆన్సర్ ఇస్తారో వాళ్ళని బయటకు పంపిస్తాను అని అంటుంది. సరే అనేసి అందులో ధనలక్ష్మి అనే స్టూడెంట్ ఉంటుంది. మళ్ళీ నవ్వారండి. నేను నవ్వలేదండి. See, my 32 teeth are not visible. బ్యాగ్ తీసి బయట వేసేస్తుంది. ఎవరు బయట బ్యాగ్ వేసేసింది అనగానే ధనలక్ష్మి అంటుంది, మ్యామ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను, నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పేస్తుంది. ఇది కేవలం తేజాకి ధనలక్ష్మికి మాత్రమే సంబంధించిన జోక్ అనమాట. మీరు నవ్వాలి కదా, నేను ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి మిమ్మల్ని చూసిన ఆనందంలో ఒక జోక్ గుర్తొచ్చింది. నన్ను చూసిన ఆనందంలో అలాంటి జోక్ గుర్తొచ్చిందా మీకు? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీళ్లు మరుగుతున్నాయి, ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు స్టవ్ ఆపేసి మెల్లిగా రవ్వ వేయాలి, లేకపోతే గడ్డలు గట్టిపోతాయి. నేను కలుపుతూ ఉంటాను చక్కగా, మీరు రవ్వ వేస్తూ ఉండండి. ఇవ్వండి చెప్తా. సిమ్లో పెట్టేద్దాం స్టవ్. ఆపేసేసిన సార్, ఏంటంటే రవ్వ ముద్ద పడిపోతుంది. ఆపేనా మరి? ఈ వేడిలో వేయద్దు. మామూలుగా ఉప్మా రవ్వ స్టవ్ ఆపేసి వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. వేసుకోండి. ఇది దేవుడికి కూడా ఎక్కువ నైవేద్యంగా పెడతారు. అవును, ఫెస్టివల్స్ అప్పుడు చాలా పెడతారు. స్టవ్ ఆన్ చేయనా? సో ఇప్పుడు కొంచెం ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి రవ్వ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తే 1 కప్పు రవ్వకు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఓకే. స్వీట్ ఇంక ఈ మధ్య ఎక్కువ చాలా తగ్గించారు కదా. అవును, ఇంకా అలా తక్కువ తింటేనే ఇంకా బాగుంటుంది. అవును.
సిమ్లో పెట్టారు. సిమ్లోనే ఉందండి. యాపిల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం. సో జనరలీ మనం పండుగలు వ్రతాలు ఇలాంటివి వచ్చినప్పుడు హ్యాపీగా ట్రై చేయొచ్చు దీన్ని. కొంచెం ఇలాచి పౌడర్ వేస్తాం స్మెల్ గురించి. ఓకే, ఆపేసాగా లైట్గా ఇలా కోకోనట్ పౌడర్ వేస్తే కొంచెం అది కూడా మనకు ఫ్లేవర్ తగులుతుంది. ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఏది ఉంటే ఇప్పుడు గార్నిష్కి ఇది పెడతాం తేజ. ఫైనల్ గా గార్నిష్ కి డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక నేతిలో వేయించుకున్నాం కదా అవి. పైన నుండి ఇంకొంచెం ఎండు కొబ్బరి పొడి. నీకోసం వేడివేడిగా యాపిల్ రవ్వ కేసరి రెడీ. నా కోసమా? మీ అమ్మాయి అడిగిన డిష్ ఇది, బట్ నాకు కూడా స్వీట్స్ ఇష్టం కాబట్టి నా కోసం కూడా అనుకుంటా. ఓకే, సో మొత్తానికి యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కేసరి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ వేసి విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో యాపిల్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన రవ్వ, పంచదార వేసి యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి రెడీ. ఓకే, సో మరి ఇప్పుడు వేడి వేడిగా కేసరి టేస్ట్ చూసేద్దాం. ఫస్ట్ పిల్లలు అడిగారు కాబట్టి పిల్లలకే పెట్టేద్దాం. కేసరి అడిగింది ఎవరు? శాలిని. టేస్ట్ చూడు. ఎలా ఉంది శాలిని? చాలా బాగుంది. చాలా బాగుందా? సో నువ్వు అడిగావు కాబట్టి మమ్మీ నీకోసం చేసి పెట్టారు. సో ఎప్పుడు వచ్చినట్టే వచ్చిందా టేస్ట్? ఈసారి క్యాషూ నట్స్ తో చాలా బాగుంది. ఈసారి క్యాషూ నట్స్ తో చాలా బాగుంది. అంజలి ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, సో చూసేద్దాం ఎలా ఉందో. రాజు గారు మీరు కూడా టేస్ట్ చేయండి. బాగుందా రాజు గారు? బాగుంది. అంటే కొంచెం యాపిల్ కూడా యాడ్ చేస్తారు కదా, సో ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిపోయింది. సో ఫైనలీ నైస్, బాగుందండి. ఫ్రూట్ కేసరి అంటారు కదా జనరలీ, అలా ఉంది. వెరీ టేస్టీ, సూపర్. సో మరి ఫస్ట్ వంట అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ వంట ఏంటి చూసేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది స్నానం చేసిన తర్వాత బాగా ఉల్లాసంగా అనిపించాలి, శరీరం కూడా మంచి సువాసన భరితంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, స్నానం చేసే నీళ్లలో కొద్దిగా గులాబీ రేగులు కానీ లేకపోతే తులసాకులు కానీ వేసుకుని కాస్త మరిగించి ఆ నీటితో కనుక స్నానం చేసినట్లయితే ఆ రోజంతా కూడా ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. అలాగే శరీరం కూడా కాస్త తేలిగ్గా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఓకే, సో మంచి స్వీట్ చేసి చూపించారు కదా మనకి ధనలక్ష్మి గారు. సో ఇప్పుడు లాసే గారు సోయకూర వడలు చేయాలి. రెడీయా? చేసేద్దామా? ఓకే, సో మరి సోయకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయకూర వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, సోయకూర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సోయకూర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లాసే గారు రెడీయా? రెడీ. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా హీట్ చేసుకుందాం ఆయిల్. ఆ లోపు మీరు ప్రాసెస్ చేయండి. సో ముందుగా ఈ పిండి ఎలా రెడీ చేసుకున్నారు? ఇది ఒక 1 అవర్ మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నారు, ఫైన్ గా గ్రైండ్ చేసేసుకున్నారు. అవును. ఓకే, తర్వాత ఇప్పుడు దీంట్లో అన్ని కలపాలి మనం. కొంచెం నానబెట్టిన మినపప్పు, శనగపప్పు, మినపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నారు. కరివేపాకు, సోయకూర. ఓకే, సోయకూర చాలా ఎక్కువ వేయాలి. అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి. కొంచెం జీరా, పచ్చిమిర్చి వేయాలండి. మొత్తం కారం అంతా ఇదే కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు,
కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఓకే. లైట్గా సాల్ట్, సరిపడా ఉప్పు. వీటన్నిటిని మిక్స్ చేసేయాలండి. ఓకే, చక్కగా మనం చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. స్పూన్ తో మిక్స్ చేసుకుంటే మొత్తం కాదు. కలవదు మనకి. సోయా కూర యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అవునండి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వడలకి చాలా టేస్టీగా ఉంటుంది. అవును, మీరు వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్ అండి. అవునా, చక్క 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 చేస్తూ ఉంటే నాకు డౌట్ వచ్చింది మీరు ఏమన్నా వర్కింగా అని. లేదు లేదు, హౌస్ వైఫ్. సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తానండి. మీ పాపకి ఎలాంటి వంటలు అంటే బాగా ఇష్టం? తను అన్ని వంటలు తింటుంది, అన్ని రకాలు తింటుంది. అన్ని రకాలు తింటుందా? మ్మ్. అంజలి ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్. సో మమ్మీ చేసే వంటలన్నీ ఇష్టమా నీకు? బాగా ఇష్టం. బాగా తింటావా? సో ఒకటే పాప అండి మీకు? ఒకటే పాప అండి. కాబట్టి ఇంకా తనకి వంటలు చేసి పెట్టడం, స్కూల్కి పంపించడం, అంతే. అవే పనులు సరిపోతాయి అవును. కదా. ఇది మిక్స్ అయిందండి బాగా. ఓకే, ఆయిల్ హీట్ అవుతే ఇంకా వడలు వేసేసుకోవడం. సో వడల్లాగా చేతి మీదే వచ్చేస్తా? చేతి మీదే అండి. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? డైలీ అండి, కంపల్సరీ. సో వెరైటీస్ అభిరుచి నుండి ఏం ట్రై చేశారు? అన్ని చేస్తాను. రాజు గారు చెప్పేవి టిప్స్ అన్ని ఫాలో అవుతాను. అన్ని వచ్చాయి బాగా. అవునా? సో ఒక్కొక్కటిగా చక్కగా వడల్లా చేసేసుకుని వేసేయడమే. వేసి డీప్ ఫ్రై చేసేస్తాను. లక్కీగా ఇద్దరు పిక్ చేసుకున్న రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటేమో మంచి స్వీట్, ఒకటేమో మంచి స్నాక్. ట్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, చక్కగా అయిపోతాయి. అవునండి. దీని కాంబినేషన్ ఏమన్నా పెట్టుకుని తింటే బాగుంటుందా, అలాగే బాగుంటుందా? దీన్ని పిల్లలకైతే సాస్తో అండి, పెద్దవాళ్ళైతే అలాగే తినేయచ్చు. ఓకే. సో వడలు చక్కగా రెండు వైపులా కాలిపోతే తీసేసుకోవచ్చు కదా? అంతే అండి, కొంచెం ఎర్రగా కావాలి, ఇంకా అవ్వాలి. ఓకే, సో ఇలా అన్ని వైపులా వేగిపోతే అయిపోయినట్టే. అంతే అండి, తీసేసుకోవడం. ఓకే. సో చక్కగా కొంచెం నానబెట్టిన మినపప్పు, శనగపప్పు అవన్నీ కూడా వేశారు కాబట్టి మధ్యలో కూడా కొంచెం తగులుతూ ఉంటాయి, తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని టొమాటో సాస్తో సర్వ్ చేసేసుకోండి. వేడి వేడి సోయ కూర వడలు రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేడి వేడిగా సోయ కూర వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయ కూర వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపగుళ్ళు, శనగపప్పు నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన మినపగుళ్ళు రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన మినపగుళ్ళు, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, సోయ కూర, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయ కూర వడలు రెడీ. సోయ కూర వడలు రెడీగా ఉన్నాయి, వేడి వేడిగా. సో అడిగింది ఎవరు? మన అంజలి కదా. అంజలి, టేస్ట్ చూస్తావా? తీసుకో. ఎలా ఉంది అంజలి? చాలా బాగుంది. చాలా బాగుందా? సేమ్ రెగ్యులర్ గా మమ్మీ చేసినట్టే ఉందా? అవును. అందుకే నీకు ఇష్టం ఈ వడలంటే. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా, ఎలా ఉందో చెప్పేస్తా. ఆ సోయ కూర ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తోంది, బాగుంది. రాజు గారు, ఎలా అనిపించింది మీకు? బాగుంది. బాగుంది కదా? అంటే సోయా కూరని చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. అవును, చాలా తక్కువగా వాడతారు. సో దాన్ని ఇలా మనం స్నాక్స్ లో కలిపేసుకొని వాడుకోవడం ఐడియా అనేది కొంచెం బాగుంది. సో అలాగే టేస్ట్ కూడా బాగుందండి.
ఓకే, సో 2 రకాల పప్పులు వేసేసుకొని సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకొని సో ఎక్కువ చేశారు కదా. సో దానికి అడిషనల్గా ఏంటంటే ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేశారు కదా, స్పైసీగా కొంచెం బాగుంది. సో ఇద్దరు చాలా బాగా చేశారు, ఒక స్వీట్ ఒక హాట్, యా 2 బాగున్నాయి. సో 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, హ్యాపీగా ట్రై చేయొచ్చు 2 వంటలు కూడా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి కూడా ఇక్కడ దాకా వచ్చి మాకు మంచి రెసిపీస్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ కిడ్స్, మంచి రెసిపీస్ అడిగినందుకు మీకు కూడా. ముందు పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చిద్దాం. అంజలి, శాలిని, వెల్కమ్. లాస్య గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు, కంగ్రాట్స్. ధనలక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు, వెల్కమ్. ఈ అవకాశం ఇచ్చిన అభిరుచి వారికి కూడా థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్ అండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పాదాల్లో పగుళ్ళు, పాదాలు పొడిబారిపోవడం, ఈ సమస్య రెగ్యులర్గా అందరినీ వేధించే సమస్యే. ఎప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా వరకు పాదాల్లో పగుళ్ళు అనేవి కంట్రోల్ అయిపోతాయి. ఏం లేదండి, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా ఓట్స్ పౌడరు, అందులో కొద్దిగా కలబంద గుజ్జు, కళ్ళుప్పు, వీటన్నింటినీ కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పాదాలంతా కూడా మృదువుగా మసాజ్ చేసుకుని దాని తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే పాదాల్లో పగుళ్ళు అనేవి, ఈ పాదాలు పొడిబారిపోవడం అనేది, ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. పాదాలు కూడా మృదువుగా తయారవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఆలు పుదీనా పరాటా. ఆలు పుదీనా పరాటా. Yes. సో పుదీనా అనేది ఇక్కడ కొంచెం మనకి వెరైటీ అన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది మనకు దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. Okay. సో చాలా బాగుంటుంది, కొంచెం చేసుకోవడం కూడా ఈజీగానే నేర్పిస్తారు. ఎస్. ఓకే, సో మరి ఆలు పుదీనా పరాటా స్టార్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఆలు పుదీనా పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పుదీనా 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు. ఆలు పుదీనా పరాటా స్టార్ట్ చేసేద్దామా? రాజు గారు, ముందుగా ఏం చేసుకోవాలి? సో ముందుగా నేను ఏంటంటే మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసేసి పిండి రెడీ చేసి పెట్టేసాను. ఓకే. సో ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. కాస్త నానితే ఏంటంటే మనకు కొంచెం సాఫ్ట్ గా వస్తుంది, చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. సో మైదా పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసేసి మనం పరాటా పిండి కలిపేసుకుని పెట్టేసుకోవాలి ముందుగా. అలాగే ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టుకోవాలి, కొంచెం ఫైన్ గా ఉండాలి, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఉంటే మనకు అలా పరోటా ఒత్తుకునేప్పుడు సాఫ్ట్ గా బాగా వస్తుంది. లేకపోతే కొంచెం ముక్కల్లా ఉంటే ఏంటంటే కొంచెం చిన్న చిన్న రంధ్రాలు పడే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ఫైన్ గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎస్. కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత పుదీనా కొంచెం సన్నగా తరిగేసుకోవాలి, అంటే పరోటాలోకి వెళ్తుంది కాబట్టి. ఇంత సన్నగా ఎలా చాప్ చేశారు రాజు గారు? అసలు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. సో ఒకవేళ రాని వాళ్ళు ఇప్పుడు కట్టర్స్ అవి, వెజిటబుల్ కట్టర్స్ అవి వచ్చాయి చక్కగా, వాటితో కూడా ట్రై చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పేస్ట్ లా చేసైనా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, పేస్ట్ చేసేసుకోవచ్చా? అంటే ఫుల్ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం మనం పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కొంచెం ఇది వేగాలండి. ఓకే. సో పుదీనా కొంచెం వేగితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. సో పుదీనా కొంచెం వేగాలండి. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పొడి చర్మంతో బాధపడే వాళ్ళు
క్యారెట్ని గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా ఉసిరి పొడి కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ ప్యాక్నంతా కూడా మొహానికి బాగా అప్లై చేసుకుని ఒక అర్ధగంట వరకు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ఈ పొడి చర్మం సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే చర్మం బాగా మాయిశ్చర్ అవుతుంది, ఇంకా కాంతివంతంగా అందంగా తయారవుతుంది. పుదీనా ఎంతసేపు వేగుతుంది? చిట్కా చూసేలోపు చిటికెలో వేగిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి రాజు గారు? మనం మెత్తగా మెదిపెట్టి వేసుకున్న బంగాళదుంప. సో ఇప్పుడు ఆ పుదీనా అంతా కూడా బంగాళదుంపకి బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. ఎస్ అండి. సరిపడా ఉప్పు. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఓకే ఓకే, సో కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. సో అది వాళ్ళ చాయిస్. ఓకే ఓకే, సో దీంట్లో తీసేస్తున్నాను. సో ప్యాన్ ఇటు పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు పరోటా రెడీ చేసుకున్నాం. మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని సో దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలి. అంచులు మొత్తం మూసేసుకుని తర్వాత మనం ఒత్తుకోవాలి జాగ్రత్తగా. ఎస్ అండి. సో కొంచెం పొడిపిండి వేసుకొని సో పైన కూడా కొద్దిగా వేసేసుకొని మళ్ళీ పరోటాల్లో ఒత్తేసుకోవాలి. సో థిక్నెస్ అనేది మన ఇష్టం. ఓకే, సో డిపెండ్స్ అన్నమాట, ఎవరికి ఎలా ఇష్టమో అలా. ఎస్. జనరలీ ఆలూ పరాటా చేసుకుంటూనే ఉంటాం, బట్ పుదీనా ఫ్లేవర్లో యాక్చువల్లీ చాలా బాగుంది. స్టఫింగ్ అంతా కూడా మీరు మంచిగా పుదీనాతో స్టఫ్ చేశారు కాబట్టి Yes. నాకు తెలిసి ఇంకా దీనికి వేరే కాంబినేషన్స్ అవి ఇవి లేకపోయినా కూడా అలాగే జస్ట్ happy గా అంటే కొంచెం తీసుకోవచ్చు. పెరుగు ఉంటే చాలండి. పరోటా కాంబినేషన్ మంచి పెరుగు తీసుకుంటాం కదా, అవును. సో అదొకటి ఉంటే చాలు. ఓకే, నూనెతో రెండు వైపులా మనం కాల్ చేసుకుంటే అయిపోతుంది. సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుందండి. అంటే లోపల ఉన్న స్టఫ్ కూడా కొంచెం ఆ వేడికి ఈ పైన ఉన్న పూతపిండికి కొంచెం పట్టేస్తుంది. చాలా మంది ఏంటంటే కొంచెం ఎక్కువ వేడి మీద అలా వేసేసి అలా తిప్పేసి తీస్తారు. సో అంత టేస్ట్ అనిపిస్తుంది, పైన కొంచెం చప్పచప్పగా ఉంటుంది. అవును. సో ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను. కావాల్సిన నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే వెన్న కూడా బటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటారు కదా. చాలా మందికి వెన్నతో ఇష్టం. సో ఇక్కడ నేను మైదాతో చేశానండి. మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్, పిండి ఒకటి మారుతుంది మనకి. ఓకే, సో దీన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఆలు పుదీనా పరోటా రెడీ అండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది రాజు గారు, తినాలనిపిస్తుంది. బికాజ్ ఇలాంటివన్నీ మనం వేడి వేడిగానే తింటేనే బాగుంటుంది. యా, సో మరి మీరు కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. చిన్నదే చేసేస్తాను. ఓకే, నిమ్మకాయతో మౌస్ చేస్తున్నాను. ఓ సో కొంచెం ఇలా చిన్నగా ఇలా బయటకు వచ్చిన దాన్ని అయితే మనకు కొంచెం బాగుంటుంది. సో అంటే నోస్ లా కనిపిస్తుంది దానికి. ఓకే, ఓకే, సో ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడ కొంచెం స్కిన్ తీసేస్తున్నాను. కొంచెం వైట్ కలర్లో ఉంటుంది మనకి. సో వీటి వెనకాతలే చెవులు పెట్టడానికి
కొంచెం ట్రిమ్ చేస్తున్నానండి. ఓకే, సో ఇక్కడ టూత్ పిక్తో చిన్న రంధ్రం చేస్తున్నాను, అంటే ఐస్ పెట్టడానికి. సో లోపల వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చేయడం కాస్త కష్టంగా ఉంటుంది కదా. ఎస్, కొంచెం ఓపికతో చేసుకుంటే. ఓకే, సో టేల్ వచ్చేసి టూత్ పిక్ పెట్టేసి కొంచెం బెండ్గా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నాం. ఓకే, వావ్. సో కలర్ కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. ఎస్, ఓకే. సో Super. అలాగే సేమియా పెడుతున్నాండి. ఓకే, సో రెడీ. ఓకే, వేడివేడిగా ఆలు పుదీనా పరోటా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పరోటా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు పుదీనా పరోటా తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన పుదీనా వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసి ఉప్పు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో పుదీనా మిశ్రమం ఉంచి పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు పుదీనా పరోటా రెడీ. ఆలు పుదీనా పరాటా ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా? చాలా బాగుంది రాజు గారు. అంటే పరాటాస్ జనరల్లీ టేస్ట్ చూసాను నేను, కానీ ఈ పుదీనా ఫ్లేవర్ లో పరాటా డిఫరెంట్ గా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంది. ఎస్, అంటే దీన్ని మనం అంటే నూనెతో కాకుండా ఇందాక అనుకున్నట్టుగా మనం బటర్తో కానీ వాటితో చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది దీన్ని. ఓకే, సో కొంచెం మంచి గడ్డ పెరుగు పెట్టేసుకుని తింటే ఇంకా దీనికి సాట్ లేదనమాట. సూపర్ రాజు గారు, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది పరాటా, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఎండుమిరపకాయలు అనేవి చాలా కూరల్లో వాడుతూ ఉంటాము, నిల్వ చేసుకుంటూ ఉంటాం. కానీ కొద్ది రోజుల్లోనే ఈ ఎండుమిర్చి బాగా నల్లబడిపోతూ ఉంటుంది. ఇలా నల్లబడకుండా ఉండాలి అంటే బాగా ఎండుమిరపకాయల్ని ఎండలో ఎండబెట్టి దాని తర్వాత కచ్చాపచ్చాగా దంచి నిల్వ చేసుకున్నట్లయితే ఎండుమిరపకాయలు నల్లబడిపోకుండా ఉంటాయి. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటల్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. ఉసిరికాయ రైస్లోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. రోజు గనక కొంచెం ఉసిరికాయ రసం ఒక చెంచాడంత తీసుకుంటే చాలా మటుకు మనకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు దగ్గు, జలుబు, జ్వరాలు ఇవి రాకుండా చూసుకోవాలి అంటే విటమిన్ సి బాడీలో చాలా ఎక్కువ ఉండాలి. విటమిన్ సి అనే విటమిన్ తత్వం ఏంటంటే నిలవ ఉంచుకోవడానికి కుదరదండి బాడీకి. కాబట్టి రోజు కూడా సప్లై అనేది ఉండాలి. సో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉన్నది ఉసిరికాయలో. ఎలాగూ మన భారతదేశంలో ఉసిరికాయ చాలా బాగా పండుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ ఉసిరికాయ రసం 1/2 టీ స్పూన్ తీసుకుంటే, లేకపోతే 1 టీ స్పూన్ చాలా మంచిది. సో ఉసిరికాయ రైస్ క్యాలరీ పరంగా చూసుకున్నా, అందులో ఉన్న పోషక విలువల పరంగా చూసుకున్నా చాలా బాగుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన న్యూట్రిటివ్ వాల్యూ పెరిగినట్టే. యాపిల్ అనేది మటుకు మనం యాపిల్ అలా తీసుకుంటేనే మంచిది. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి అనేది కొంచెం హై క్యాలరీ, మనం జాగ్రత్తగా ట్రై చేసుకోవాలి. అదేవిధంగా సోయా కూర వడలు కూడా హై క్యాలరీ, కానీ సోయా కూర చాలా మంచిదండి. బట్ సోయా కూర వడలు అనేది హై క్యాలరీ అండి, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఆఖరిగా చూసిన ఆలు పుదీనా పరోటా. మైదా బదులుగా మనం గోధుమ పిండితో చేసుకుంటూ ఒక ఆకుకూర, ఒక దుంప కూర యాడ్ చేయడం వలన 150 క్యాలరీస్ వస్తుందండి.
బట్ 1-2 తీసుకుంటే వీఆర్ డన్. టోటలీ చాలా న్యూట్రిషియస్ ఉంటుంది. రాజు గారు చాలా బాగున్నాయి ఈ రోజు వంటలు. పరాటా అలాగే ఉసిరికాయ రైస్ రెండు కూడా డిఫరెంట్ గా చూపించారు, రెండు కూడా Okay. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ అండి. సో అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.